బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. భూపాలపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీని శుభ్రంగా ఉంచే వారి చేతులకు కనీసం గ్లౌజులు కూడా సరిపోను లేవట. వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నా కనీసం రెయిన్ కోట్లు కూడా అందుబాటులో లేవట. వారి పరిస్థితిని చూసిన పలువురు నగరవాసులు, ప్రముఖులు, నేతలు మున్సిపల్ అధికారులను, మున్సిపాలిటీ పనితీరును ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు ఉదయం 5 గంటలకు మొదలుకొని సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంటారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ వారి పనుల్లో కొనసాగుతూనే ఉన్నారు. అయితే అందరి పరిశుభ్రత కోసం పనిచేసే మున్సిపల్ కార్మికులకు అధికారుల నుండి ఎలాంటి ప్రోత్సాహం కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నా కూడా వారికి కనీసం అధికారులు రెయిన్ కోట్లు కూడా అందించలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని డీఎస్పీ నాయకులు కొత్తూరు రవీందర్ అభిప్రాయపడ్డారు. వెంటనే మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు, సబ్బులు వంటి వస్తువులను అందజేసి వారి ఆరోగ్యం పట్ల కూడా అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ మేరకు కార్మికులు కూడా తమ ఆరోగ్యం పట్ల, విధుల పట్ల తమ బాధలు చెప్పుకొచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డుల్లో సుమారు 100 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వర్షాకాలం మొదలైనప్పుడే వారికి అందించాల్సిన రెయిన్ కోట్లు, గ్లౌజులు, శానిటైజేషన్ కు సంబంధించిన పరికరాలు ఇప్పటికీ అందించలేదని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని, అందుచేత కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధం విధుల పట్ల దృష్టి పెట్టి వారికి అవసరమైన ప్రతి వస్తువును విధిగా అందజేయాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఇప్పటికి 3-4 రోజుల నుంచి వర్షాలు కొడుతున్నాయి. మున్సిపల్, నా పేరు బండారు బాబు, మున్సిపాలిటీ వాళ్ళు చెప్తానే పారిశుద్ధ వర్కర్ను. మేము ఒక 150 మంది ఉంటాము. 150 మందిలో మేము పారిశుద్ధ వర్కర్లమే 80 మంది ఉంటాము. ప్రతి మళ్ళంతా అలా వేరే వేరే వర్గాలల్లో కరెంటు వేరే వేరే వర్గాలలో చేస్తారు. మాకు ఈ సేఫ్టీ పరికరాలు లేవు. ఇప్పుడు 4 రోజులు వర్షం కొడుతుంది, మాకు గరిమి కోట్లు లేవు. మాకు సంవత్సరానికి బట్టలు, సబ్బులు, నూనె, బెల్లం, చెప్పులు ఇస్తారు. ఈ పోయిన సంవత్సరం కొట్టడం 3-4 ఏళ్ళ సబ్బులకు బట్టలు ఇచ్చిండ్రు, సబ్బులు ఇచ్చిండ్రు, చెప్పులు ఇవ్వలే. ఒక్కొక్కరికి 250 రూపాయలు 300 చెప్పులు. ఆ చెప్పులు సంగతి అడిగితే ఏమో మేడం సంతకం పెడతలేదు, ఏదో సార్ సంతకం పెడతలేదు అంటే సైంటిస్ట్ వచ్చారు. ఇప్పుడు మరి ఆ చెప్పులు ఇస్తారో ఇవ్వరో కానీ మాకు సంవత్సరం సబ్బులు, కొబ్బరి నూనె అయితే అత్తలేవు. ఈ నెత్తవులు అయితే వచ్చినాయి, సబ్బులు, కొబ్బరిలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మరి 3 ఏళ్ళ నుంచి ఏమత్తలేవు. వర్షంలో ఈ 3-4 రోజులు తడుచుకుంటే వర్షంలో బాగా చేస్తాను, గదగద అనుకుంటాను. ఈ గరిమి కోట్లు లేవు, ఏం లేవు. వర్షం కోట్లు ఉంటుంది. ఇక గదగదాన్ని కూడా అవుతుంది, కొద్దిగా చలి బాగా పెడుతుంది. మాకు ఆ కోట్లు ఏమేమి ఏమని అడిగితే ఏమైనా సార్ అంటే కొంటామన్నారు. ఇప్పుడు మేము 3 ఏళ్ళ నుంచి అడుగుతాను. ఇప్పుడు ఈ సార్ అంటే ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది కానీ గత సార్లు ఎంబడబడ్డ ఆ గాడికి వచ్చింది. ఇప్పుడు ఈ సార్ మొన్న వచ్చింది, కొత్తగా వచ్చింది కదా కొంటా కానీ ఈ సార్ అన్నాడు. ఇప్పుడు కలెక్టర్ మేడం మాకు ఇన్ఛార్జ్ చైర్మన్ కాడ ఆ మేడం దగ్గర పోదామంటే మాకు సైంటిస్ట్ ఇన్స్పెక్టర్ మేము అడుగుతా అంటాడు. ఈ పరికరాలు లేవు, మాకు డబ్బాలు మలిగినాయి. ఈ చెత్త పోసే డబ్బాలు మొత్తం ఏమున్నది అవి పోతా అంటే అంత కారుతుంది. ఆ గలీజులో పోసిన అంట్లు గింట్లు పోతే భుజం మింకెళ్ళి పోసుకుంటా పోతే అది అంట్లు మీద పడి అంత కబ్బు వాసన. బండ్లు సరిగా లేవు, రిపేర్ లేదు, బండ్లన్నీ దగ్గర పడ్డు, డబ్బాలు లేవు, చెత్త ఎత్తిపోద్దాం డబ్బాలు లేవు. మళ్ళా బండ్లన్నీ రిపేర్ ఉన్నాయి, వాళ్ళ మీద లొల్లి. రోజు వాడలలో పని అయితే లేదు, బండ్లు తక్కువ ఉన్నాయి, సిబ్బందితో తక్కువ ఉన్నది. 1,00,000 జనాభా, 1,20,000 జనాభాకు పారిశుద్ధ వర్కర్లను డ్రైవర్లతోటి 65 మంది, 70 మంది. ఏం మూలైతే 2,000 మనిషికి 1,500 మందికి ఒక్క మనిషి అన్నాడు చెప్తాను. కనీసం 200 మందికి ఒక్క మనిషి అని మినిమం ఇక్కడ ఏం లేదన్న ఒక 400-300 మంది ఉండాలి. 300 మంది లేకుండా ఇది మాకు ఈ పరిపాలన పెరిగింది ఏమన్నా అంటే చేయాలి వాళ్ళ గురించి అంటారు. ఈ లైన్ల మీద ఈ చెత్త ఎత్తుమని ఒక్కొక్కరు తోలే ప్రతి మళ్ళీ గ్రూపులో చేసి ఆడ పేషలని, ఈడ పేషలని, అటు ఇటు అందరినీ పంపించుడు. ఏమన్నా అంటే చెప్పింది చేయాలి ఇవన్నీ ఎక్కడైనా అంటారు. మరి లైన్ల మీద పనులు అయితే లేవు, బండ్లు లేవు, బండ్లు ఖరాబ్ అయినాయి. మేము హరిబాధ ఉన్నాం. హరిబాధతోటి మేము ఎంత బాధపడతానో. మేమైతే గరీబ్ కొట్టకు సలిపెట్టి చచ్చిపోతాను. చెప్పులు ఆ బాటిల్ వెళ్ళి పెట్టాక 3 ఏళ్ళే ఒక ఏడాది ఇచ్చిండు. ఆ చెప్పులు ఇప్పుడు అవి ఇచ్చిన 6 నెలలు అవుతుంది. ఈ చెప్పుల సంగతి అడిగితే సంతకం పెట్టాను అని వాళ్ళు అంటారు. ఇక అదంతా దేవుడు రెయిన్ కోట్లు. మాకు వర్షాకాలం కాబట్టి రెయిన్ కోట్లు ఈ మాకు ఈ పని విధానం కాబట్టి ఇగో ఈ బట్టలని మంచి నాణ్యమైనవి కాదు, ఇది అట్టి 3rd క్లాస్. కొంచెం ఈ రెయిన్ కోట్లు అన్న మంచి ఇప్పించి కలెక్టర్ గారు, మన గౌరవమైన ఎమ్మెల్యే గారు, కన్స్ట్రక్షన్ ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు, ఈ కమిషనర్ వీళ్ళు కలిసి మాకు ఉన్న బాధలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ మీడియా ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని మేము మాట్లాడతాను, హరిబాధలు పడతాను. మాకైతే ఇప్పుడు సిబ్బంది సరిపోలేదు. మళ్ళీ అందులో బండ్లన్నీ రిపేర్ ఉన్నాయి. ఆ రిపేర్ బండ్లు మొత్తం ఖరాబ్ ఉన్నాయి.
మనకున్న 20 బండ్లలో ఇప్పుడు 6 బండ్లు 5 బండ్లు తిరుగుతున్నాయి. అవి ఇంత సుతాయి 2-3 రోజులు అయితే ఈ సుత ఊసిపోయేటట్టున్నాయి. మొత్తం ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఇవి రిపేర్ అయినాయి, మొత్తం పాత అయినాయి. కొత్త బండ్లు కొనుక్కుంటే ఇది మనకు ఇంత ఏమన్నా వాడల మీద లొల్లి పెడతారు. ఇవాళ ఈ వాడకు చెప్తే రేపు ఆ వాడకు పోతే ఆ వాడకు రోజు రెగ్యులర్ చెత్త పోవడం అయితే లేదు. వాళ్ళు లొల్లి పెడతారు వాళ్ళ మీద. ఈ మన ఎమ్మెల్యే గారైనా కమిషనర్ గారైనా మన సబ్ కలెక్టర్ గారు మన మేడం మాకున్న మేడం సార్ మేడం అని దయచేసి మాకు పనిమూటలు కానీ ఒక పనిమూట డబ్బాలు లేవు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని భూపాలపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్య గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు మన మున్సిపల్ పరిధిలో దాదాపు 100కు పైగా సిబ్బంది ఉన్నారు. వారు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు వాళ్ళు విధులు నిర్వహిస్తారు. అంతేకాకుండా గత వారం రోజుల కంచి ఎడతెరిపి లేకుండా భూపాలపల్లి పట్టణంలో వర్షం కురుస్తున్నది. వారు ప్రతిరోజు మురికి కాలువలలో చెత్త కుప్పలలో పనిచేస్తుంటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకోవాలని గౌరవ కమిషనర్ గారిని కోరుతున్నాం. అంతేకాకుండా వారికి వాళ్ళకు ఎలాంటి పరిశుభ్రత కార్యక్రమాల గురించి వాళ్ళకు ఎలాంటి బ్లౌజులు లేవు, మరియు వాళ్ళకు జరిగిన వాళ్ళ రెయిన్ కోట్ లేవు, వాళ్ళకి ఇలాంటి సబ్బులు ఇస్తలేరట. వాళ్ళ ఆరోగ్యం పట్టించుకొని వాళ్ళ పరికరాలు వాళ్ళకు అందిస్తే మనకు పట్టణానికి ప్రజలకు వాళ్ళ సేవ ఎంతో ముఖ్యమైనది. కాబట్టి వాళ్ళను పట్టించుకొని వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకొని గత 2 సంవత్సరాల నుంచి రెయిన్ కోట్లు లేవు, వాళ్ళకు సబ్బులు లేవు, ఎలాంటి పరిశుద్ధ కార్యక్రమాలు లేవు. ఎందుకంటే జనం కోసం పనిచేసే వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు వాళ్ళ యొక్క అవన్నీ అందిస్తే వాళ్ళు మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైనా గౌరవ కమిషనర్ గారు స్పందించి వాళ్లకు రెయిన్ కోట్లు, సబ్బులు, బ్లౌజులు తదితర వస్తువులు అందించాలని మేము ప్రజల తరఫున వారి ఆరోగ్యాల దృష్ట్యా సిబ్బంది తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి వార్డులలో ప్రతిరోజు మున్సిపల్ వెహికల్, చెత్త వెహికల్ పోవాలి. అన్ని వాహనాలు పనిచేయడం లేదని మాకు తెలిసింది. అంతేకాకుండా అన్ని వాహనాలు మున్సిపల్ ఆఫీసులనే ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా రిపేర్లో ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయించాలి. అంతేకాకుండా మన ఈ యొక్క ట్యాంకర్లు కూడా సకాలంలో పనిచేస్తలేవు. ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి అన్ని సక్రమంగా పనిచేస్తేనే ఈ యొక్క రెయిన్ సీజన్లో మనం ముందుకెళ్తాం, లేకుంటే ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రజలకు ఈ వర్షాకాలం రెయిన్ సీజన్లో కూడా ఫాగింగ్ చేయట్లేదు, అన్ని వాటిలలో ఫాగింగ్ చేయట్లేదు, దోమల మందు పిచికారీ చేస్తలేరు. మన సైడ్ కాలంలో కూడా ఆ బాల్స్ కూడా పిచికారీ చేస్తలేరు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రెయిన్ సీజన్లో మలేరియా, డెంగ్యూ, మలేరియా సీజన్లు ఎక్కువ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా మున్సిపల్ అధికారులు స్పందించి ఈ యొక్క ఫాగింగ్ చేయాలని కోరుతున్నాం. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణ కేంద్రం మరి నేడు జిల్లా కేంద్రం అయి జిల్లా కేంద్రంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే మచ్చుతునక భూపాలపల్లి పట్టణ కేంద్రంలో వార్డులలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు గత 3-4 రోజుల నుంచి వర్షం కురుస్తుంది. వాళ్ళకు రెయిన్ కోట్స్ లేవు, ముఖ్యంగా వాళ్ళకు సేఫ్టీ పరికరాలు లేవు, గ్లౌజెస్ లేవు. తర్వాత వాళ్ళకు ఆయిల్ కానీ, సబ్బులు కానీ, తర్వాత వాళ్ళకు సేఫ్టీ పరికరాలకు సంబంధించి కొంత నాసి రకం ఇస్తారు. అవి కూడా ఈ మధ్యలో ఇవ్వడం లేదు. వాటిని కూడా త్వరలో ఇవ్వాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా భూపాలపల్లి జిల్లాలోని వార్డులలో అనేక ప్రాంతాలలో ఎక్కువ చెత్త పేరుకుపోతుంది. దానికి కారణం ఏంటంటే ఒక 4-5 బండ్లతోనే ఆ చెత్త బండ్లు రిపేర్ కాక అవి ఇబ్బంది అక్కడనే ఉంటున్నాయి. వాటిని కూడా త్వరలో రిపేర్ చేయించి ఖచ్చితంగా ప్రతి కాలనీలో ఉన్న చెత్తను తీసేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకు సేఫ్టీ పరికరాలు కంపల్సరీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు పేద వర్గాలు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలే కనుక వాళ్ళని ప్రభుత్వ అధికారులు కానీ ఈ ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నాయి. వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలు వాళ్లకు వెంటనే అందియడం లేదు. వీళ్ళేం చేస్తారులే అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నట్టుగా మాకు కనిపిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.